హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు ఇద్దరు వాయనానికి పిలిచారు. ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన 5 ఇయర్స్కి నేను వాయనం తీసుకోవడానికి వెళ్తున్నాను. లాస్ట్ టైం నేను కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఇది లాస్ట్ టైం పిక్. యాక్చువల్గా ఈసారి కూడా నేను వ్రతం చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇద్దరు చిన్నపిల్లలతో కష్టంలే, నెక్స్ట్ టైం చేసుకుందామని లైట్ తీసుకున్నాను. నేను ఇలా ముగ్గు వేసి స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకొని వచ్చేలోపే ఆ ముగ్గు కూడా లేకుండా చేశాడు. అంత మా చిన్నోడు మొత్తం ఖరాబ్ చేశాడు. నేను ఒకటి చేసా ఉంటే వాడు తీయడం అలా చేశారు కదా, పిల్లల మీద అరవడం, అర్చుకుంటూ పూజ చేయడం ఎందుకులే అని లైట్ తీసుకున్నాను. ఈసారి వాయనానికి పిలిచారని చెప్పాను కదా, ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్దామని శారీ కట్టుకున్నాను. ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు కొంచెం టెన్షన్ ఉండే ఎలా ఉంటుంది అని, కానీ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ వెళ్ళగానే అమ్మవారి దగ్గర దండం పెట్టుకోండి అని చెప్పారు. తర్వాత కాళ్ళకు పసుపు పూసి కుంకుమ గంధం పెట్టి పసుపు ఇచ్చారు. ఫస్ట్ పసుపుని ఏం చేయాలి అని అనుకున్నాను, కానీ నేను లాస్ట్ టైం చేశాను కదా తాళికి పెట్టుకోవాలని అప్పుడు ఐడియా వచ్చి పెట్టుకున్నాను. పువ్వులు కూడా ఇచ్చారు, తల్లో పెట్టుకున్నాను. తర్వాత కొంగు పట్టమని ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకున్నానమ్మ వాయనం అని అంటారు కదా, అది కొద్దిగా ఐడియా ఉంటే అనేసాను. ప్రసాదాలు ఇచ్చారు, అవి తీసుకొని ఇంటికి వచ్చాము. అవి ఏమేమి ఇచ్చారనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫుడ్ ఇదంతా ప్రసాదం వాళ్ళు ఇచ్చాను. బ్లౌజ్ పీస్ చాలా పెద్దగా బాగుంది. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్: దద్దోజనం, పులిహోర అండ్ పాయసన్నం, పెసరపప్పు అండ్ మంచి శనగలు, ఇవన్నీ చాలా ఐటమ్స్ ఇచ్చారు. చాలా బాగా డెకరేట్ చేశారు అమ్మవారు. నెక్స్ట్ ఇంకొకరి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు నార్మల్గా కొంగులో పట్టుకొని తీసుకొని వచ్చాను. వీళ్ళు వెరైటీ, అంటే వీళ్ళు కొద్దిగా ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకన్నా వీళ్ళు కొంచెం డిఫరెంట్ ఇచ్చారు. పసుపు కొమ్ములు, ఖర్జూర అండ్ 1 రూపీ కాయిన్ ఇచ్చారు. పండ్లు, పూలు, గాజులు. వాళ్ళిద్దరూ మెయిన్గా పూలు, గాజులు, పసుపు కుంకుమ ఇవన్నీ కామన్, కాకపోతే వీళ్ళు కాయిన్స్ ఇచ్చారు. నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు నాకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా వాళ్ళకి ఏమి ఇవ్వాలని వీడియో తీసి పెట్టుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.